మోహన్ లాల్ గారు బాగున్నారండి. ఆయన వచ్చినప్పుడు నిద్ర లేచి చూసాం, మిగిలిందంతా నిద్రపోతూనే ఉన్నాం. ఇంకేమని చూడటానికి అనిపించింది. అసలు ఈ సినిమా మోహన్ లాల్ గారి కంటే చిరంజీవి గారు చేస్తే 1000 కోట్ల పైన కలెక్ట్ చేసింది. బెటర్ చేయకుండా ఇది ఇలాగే ఉంచితేనే బాగుంటుంది అనిపించింది. గాడ్ ఫాదర్ అక్కడితో ఆపేసి అలా ఉంచొచ్చు. ఇట్ ఈస్ వెరీ గుడ్. ద ఫ్రేమ్స్ ఆర్ రియలీ గుడ్. ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. మామూలుగా ఫస్ట్ హాఫ్ వచ్చి మామూలుగా అంతా బిట్లుగా ఉంటుంది. ఎవరైనా చూసిన వాళ్ళని అడగండి. నేనైతే నిద్రపోయాను, నిద్ర వచ్చిందండి. ఏమో తెలియదు కానీ మీరు వరల్డ్ ట్రిప్ 300లో చూడాలనుకుంటే 300 పెట్టి వరల్డ్ ట్రిప్ అయితే వేయచ్చు. బోల్డ్ అని కంట్రీస్ చూడొచ్చు. పొలిటికల్ డ్రామా ఏం లేదా అంటే యాక్షన్ తెలీదండి, సినిమా చూడలేదు నేను. నిద్ర ఇంటర్వెల్లో లేచా, పాప్కార్న్ తినడానికి ఒక 5 minutes ఉన్నా, మళ్ళీ నిద్రపోయా. అంటే పృథ్వీరాజ్ గారు బాగా తీస్తారు కదా, డైరెక్షన్ ఎలా ఉంది? బాగుంది, బట్ కొంచెం లాగ్ అనిపించింది. మేబీ 1 ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఇంతమంది వచ్చి ఉంటారు. లోపల ఎంతవరకు అంటే సాటిస్ఫై అయ్యారో నాకైతే తెలీదు. చిరంజీవి గారు రీమేక్ చేసే అంత ఉందా? మళ్ళీ ఇది గాడ్ ఫాదర్ తీశారు కదా. ఏమో అండి, నో ఐడియా, నో కామెంట్స్. ఓకే. అంటే మోహన్ లాల్ గారికి ఏం చెప్తారు మేడం? మోహన్ లాల్ గారు బాగున్నారండి. ఆయన వచ్చినప్పుడు నిద్ర లేచి చూసాం, మిగిలిందంతా నిద్రపోతూనే ఉన్నాం. ఇంకేమని చూడటానికి అనిపించింది. 300 పెట్టి అన్ని కంట్రీలు తిరిగి వచ్చినట్టుంది. పాకిస్తాన్, లండన్, ఇటలీ, ఫ్రాన్స్. పార్ట్ 1 చాలా బాగుంది. పార్ట్ 2 ఏముందో నాకు తెలియలేదు. అంటే ఎక్కడ ఫెయిల్ అయ్యారు? కొంచెం లాగ్ ఉందండి. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 2.5. మామూలుగా ఫస్ట్ హాఫ్ వచ్చి మామూలుగా అంతా బిట్లుగా ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం కనెక్టివిటీ బాగా చేశాడు. మళ్ళీ ఇంకా పార్ట్ 3 కూడా ఉంది. మళ్ళీ లూసిఫర్ నుంచి హిట్ అవుతుంది అన్న. బాగానే ఉంది. లూసిఫర్ నుంచి బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం గ్రిప్పింగ్గానే ఉంది. బోర్ ఏమి ఉండదు, గ్రిప్పింగ్గానే ఉంది. పొలిటికల్ డ్రామా కొంచెం మాఫియా టైప్లో ఉంటుంది. ఓకే. చిరంజీవి రీమేక్ చేయొచ్చు అంటారు? అదే చిరంజీవి అంటే చేయొచ్చు, కొంచెం ఆడడం కష్టం. It's a really good movie. They've taken the Malayalam movie to the next level. The mass of the movie is really good. Most of the mass movies you see only the mass actions and other things, but this has a good story. Good acting by Mohanlal, Prithviraj and everyone who has done direction. First part, how is part 2? The scale has gone up drastically. We would have never imagined me or say we have not seen such a big movie in Malayalam industry. Of course, you would have seen a lot of movies in Tamil and Telugu at that scale, but for a Malayalam industry, such a small industry, to make such a big movie, it itself is a massive hit. So part 1 is completely a thriller political drama. What is the plot of part 2? That I can't reveal you. People has to see it, but it's a really good. People will get thrilled. Yes, it is. It's a good movie. Action. How about action sequence? Everything is really good. The actions are really. Everything is good. Madam, how is the movie, ma'am? It was awesome. Prithviraj direction. How is Prithviraj direction? It is very good. The frames are really good. Everything is superb. Awesome, bro. Awesome means literally awesome. Mohanlal killed it. Prithviraj killed it. Abhimanyu Singh killed it. I don't know what to say. It's like crazy movie. The best. Best political drama. Everything, you name it. Action is there, politics is there, like, all that, how, the national politics coming into picture into Kerala, everything is there. Crazy movie. Crazy means crazy. Really nice. How was the action part? Yeah, it's like Hollywood level. Highlights ఏంటంటే మూవీలో? Highlights ఏంటి political drama? So, politics of there. L3 is coming, we are waiting for L3. Part 1 అంత బాగుందా? Yeah. Okay. Mohanlal performance ఎలా? Very nice. How do you enjoy Prithviraj గారి డైరెక్షన్ ఎలా ఉంది? Yeah, it was brilliant actually. Hollywood level action it was. How is Manju Chechi? Manju Chechi always rocks. Bye. Movie. Film ఎలా ఉంది? నైస్ మూవీ, నైస్. పరజ్ వచ్చేసి మోహన్ లాల్ సార్ ఎలా చేశారండి? సూపర్. നല്ല డైరెక్షన్. పార్ట్ 1 కంటే బాగుందా? పార్ట్ 1 పార్ట్ 2 ఒరే పోలే. పృథ్వీరాజ్ సార్ డైరెక్షన్ ఎలా? నైస్, సూపర్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మూవీ. అవును. Enjoyed a lot. నైస్. It was Can anybody speak in Telugu? స్టార్ట్ టు ఎండింగ్ నైస్ తెలుగు. Okay, ఎలా ఉందండి మూవీ? బానే ఉంది. హైలైట్స్ ఏంటంటే ఏం నచ్చింది? అమ్మచ్చి
డైరెక్షన్ నైస్, స్టార్ట్ టు ఎండ్ పొడి ఒరే పొడి. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఎస్, వెరీ నైస్, ఫ్యాంటాస్టిక్. పార్ట్ 1 కంపేర్ చేస్తే వర్త్ అనేది బోత్ ఆఫ్ గుడ్ ఓన్లీ. నైస్. ఓకే, బాయ్. నైస్. బట్ లూసిఫర్ మనకు థియేటర్లో చూడడం కావలేదు, ఓటీటీలో చూసాం. బట్ లూసిఫర్ 2 థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. ఫస్ట్ హాఫ్ యూ నీడ్ టు బేర్, ఫస్ట్ హాఫ్ కొంచెం భరించాలి. బట్ సెకండ్ హాఫ్ ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టదు. స్టార్ట్ అండ్ ఫస్ట్ హాఫ్ లెంత్ ఎక్కువ కూడా తీసుకున్నారు, అంత అక్కర్లేదు అనిపించింది. సెకండ్ హాఫ్ మటుకు లిటరల్లీ గుడ్. మంజు వారియర్ గారి క్యారెక్టర్ కానీ, ఆవిడ సెకండ్ హాఫ్లో లీడ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్న, ఆ పదవి తీసుకునే ఛాన్సెస్ ఉన్న క్యారెక్టర్ ఒకటి. అండ్ మోహన్ లాల్ గారు ఎంట్రీ ఇచ్చే ప్రతి సీను హైప్ ఉంటుంది. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు క్లైమాక్స్ ఫైట్ కానీ. అండ్ ఇందులో మనకు మెయిన్ పార్ట్ ఏంటి అంటే అబ్రహాం ఖురేషి ఎలా లూసిఫర్గా మారారు అనేది ఒకటి తెలుసుకోవాలి. థర్డ్ పార్ట్లో అది రివీల్ చేస్తారనుకుంటా. అండ్ ఇందులో మనకు తెలిసింది ఏంటి అంటే అబ్రహాం ఖురేషి అనే అతనికి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఎలా పరిచయం అవుతారు, జయద్ మసూద్ ఎలా కనెక్ట్ అవుతారు, వాళ్ళిద్దరికీ ఉండే కాంబినేషన్ ఏంటి, ఎందుకు మసూద్ ఖురేషిని అంతలా నమ్ముతున్నాడు అనేది, అంత సపోర్ట్ చేస్తున్నాడు అనే కాన్సెప్ట్ని అయితే చాలా బాగా చూపించారు. అండ్ థర్డ్ పార్ట్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అది యాక్చువల్గా లాస్ట్ పార్ట్, థర్డ్ పార్ట్ వచ్చి బట్ ద బిగినింగ్ అన్నారు. సో బిగినింగ్లో లూసిఫర్ ఏంటి, స్టీఫెన్గా ఎలా కన్వర్ట్ అయ్యారు, స్టీఫెన్ పీకేఆర్కి రామ్దాస్కి ఎలాగా పరిచయం అయ్యారు, ఆ ఫ్యామిలీకి ఈయన ఎందుకు సపోర్ట్ చేశాడు అని చాలా విషయాలు, చాలా పాయింట్స్ ఉన్నాయి. బట్ చైనాలో తీసుకొస్తున్నారు అది. సో చైనా పార్ట్ని దీంతో రూట్స్తో మిక్స్ చేస్తూ తీస్తారనుకుంటా. నాకైతే లూసిఫర్ 1 రేంజ్లో అయితే లేదు, బట్ 2లో సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ థరోల్ ఏం చేశారు. అవును, అక్కర్లేదండి, ఎందుకంటే తెలుగులోనే వచ్చిందిగా. అండ్ మనకి పార్ట్ 1 మన దాంట్లోనే చాలా చేంజెస్ చేశారు. చిరంజీవి గారు కొంచెం అంటే మన నేటివిటీకి తగినట్టు చాలా మార్పులు చేశారు, కానీ బెటర్ చేయకుండా ఇది ఇలాగే ఉంచితేనే బాగుంటుంది అనిపించింది. గాడ్ ఫాదర్ అక్కడితో ఆపేసి అలా ఉంచవచ్చు, ఎందుకంటే మళ్ళీ సల్మాన్ ఖాన్ గారు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా రావాల్సి వస్తుంది మళ్ళీ. సో అది కొంచెం కష్టమయ్యే పని, ఎందుకంటే అది ప్రాబ్లమేటిక్ సిచ్యువేషనే మన దగ్గర, అది ఇంత ఈజీ కాదు. సో చేయకుండా బెటర్. అవును, ఇది పొలిటికల్ డ్రామా విత్ కొంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అసలు జయద్ మసూద్ లైఫ్ స్టైల్ ఏంటి, అతను చిన్నప్పుడు ఏంటి, తను ఎందుకు ఈయనతో కలిసాడు, ఖురేషితో కలిసాడు, మోహన్ లాల్ తోటి ఏంటి అనేది చాలా బాగా చూపించారు. గ్రాండ్యూర్నెస్ అంతా బాగుంది అన్న. టెక్నికల్గా ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. బట్ ఫస్ట్ హాఫ్ స్టోరీ కొంచెం భరించాల్సి వస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉన్నట్టు ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ ఫీల్ వర్తే అన్న, వర్తే, పర్లేదు. మోహన్ లాల్ గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఎంజాయ్ చేయొచ్చు. సో మనకి అది తెలిసిపోతుంది. సినిమా అయితే వర్త్ వాచింగ్, ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే సినిమా. మోహన్ లాల్ గారి ఫ్యాన్స్కి బాగా నచ్చే సినిమా. లూసిఫర్ ఎలా ఉంది? ట్రైలర్ చూసానన్న లూసిఫర్ 2, ఇదేం సినిమాలే అనుకున్నా, కానీ లోపలికి వచ్చాక మాత్రం నా దోలు తీర్చేసాడు అసలు పృథ్వీరాజ్ గారు. ఇది ఒక రివెంజ్ స్టోరీ. లూసిఫర్ 1 కంటే లూసిఫర్ 2 చాలా బాగుంది. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఉంటుందని. ఒక హాలీవుడ్ రేంజ్లో చూపించాడు ఫస్ట్ హాఫ్. లూసిఫర్ 1 బాగుందనే చిరంజీవి రీమేక్ చేశాడు. అవును, మళ్ళీ రీమేక్ చేసే అంత కంటెంట్ ఉందా? అసలు ఈ సినిమా మోహన్ లాల్ గారి కంటే చిరంజీవి గారు చేస్తే 1000 కోట్ల పైన కలెక్ట్ చేసింది. నాకు అసలు మోహన్ లాల్ గారు కనిపించలా, చిరంజీవి గారే కనిపించారు. చిరంజీవి గారు చేసి ఉంటే కనుక సినిమా ఎక్కడికో వెళ్ళేది నాకు తెలిసి. అంత బాగుంది, అంత దమ్ము ఉంది కథలో. పృథ్వీరాజ్ హీరో డైరెక్షన్ చేశారు, ప్లస్ ఒక క్యారెక్టర్ చేశారు, ఒక పోలీస్ క్యారెక్టర్ అనేది చేశారు. చాలా బాగుంది.